బాగుంది, సినిమా బాగుంది. అంటే 3 hours 15 minutes ఉంది సినిమా. 3 hours 15 minutesలో ఫస్ట్ 2 hours మామూలుగా ఇది సినిమా టైటిల్ కన్నప్ప అని పెట్టారు కదా, సినిమా టైటిల్ కన్నప్ప అని పెట్టారు. సో ఇది బయోపిక్ ఆఫ్ తిన్నప్ప అని చెప్పొచ్చు అనమాట. అంటే కన్నప్ప స్టార్టింగ్ నుంచి ఎలా పుట్టాడు ఏంటి అనేది చూపించారు సినిమాలో. కానీ అందరూ చెప్పేటట్టు నిజంగానే సినిమా స్క్రీన్ ప్లే కానీ లేకపోతే సినిమా వెళ్ళిన విధానం కానీ ప్రభాస్ వచ్చిన కాడి నుంచే చాలా బాగుంది. అంటే నేను టైం చూసుకున్నాను ఎగ్జాక్ట్లీ లాస్ట్ 50 minutes, కరెక్ట్ లాస్ట్ 50 minutes ఉండగా ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి సినిమా చాలా బాగుంది, సినిమా బాగా పికప్ అయింది. అంటే తీసిన విధానం కూడా స్క్రీన్ ప్లే కూడా ప్రభాస్ వచ్చిన కాడి నుంచి సినిమా అనేది డివైన్ మోడ్లోకి ఎంటర్ అయింది. అప్పటిదాకా డివైన్ మోడ్ ఏమి ఎంటర్ అవ్వదు. సో ప్రభాస్ వచ్చిన కాడి నుంచే డివైన్ మోడ్ ఎంటర్ అయింది. అండ్ ఇంకో పాజిటివ్స్ చెప్పుకోవాలనుకుంటే విష్ణు గారి పెర్ఫార్మెన్స్ కూడా డివైన్ యాంగిల్లోనే చాలా బాగుందన్నమాట. అంటే చూడటం కానీ CGI కానీ అవన్నీ వర్క్స్ అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి లైట్గానే అనిపించింది. కానీ డివైన్ యాంగిల్లోనే చాలా బాగుంది, చాలా బాగా చేశారు విష్ణు గారు కూడా. సో చివరి గంట కోసం చూడడానికి సినిమాకి రావచ్చు. అది సినిమా యావరేజ్ లేదు, లాస్ట్ 1 hour మనం బాగుందని చెప్పుకోవచ్చు. బాగాలేపోవడానికి ఏం రీజన్ ఏం లేదు, లాస్ట్ 1 hour చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా లైట్, అంటే స్టార్టింగ్ అంతా మామూలుగా తిన్నప్ప గురించి అతను ఏం చేశాడు అనేది తెలుసుకోవడం గురించి చెప్పారు అంతే. సో బయోపిక్ అనేది దాని గురించి చెప్పారు కాబట్టి ఫస్ట్ 2 hours కూడా తిన్నప్ప గురించి, తిన్నప్ప ఎక్కడున్నాడు ఏంటి ఆ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు కాబట్టి మనకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. ప్రభాస్ వచ్చిన కాడి నుంచే ఆ డివైనింగ్ యాలీ అనేది సినిమాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ తిన్నప్ప అనే అతనికి కూడా శివుడి మీద ఎలా ఏంటి అనేది రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సినిమా అక్కడి నుంచే ఇంట్రెస్టింగ్గా ఉంది, అక్కడి నుంచే చూడబుద్ధి అవుతుంది.